హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ సేల్లో కనుక మీరు ఒక మంచి ఫ్యాన్ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది చాలా రకాల వీడియోలు అయితే చేశారు, బట్ దాంట్లో ఎవ్వరు కూడా ఏ ఫ్యాన్ తీసుకోవాలని అయితే చేయలేదు. సో దానివల్ల ఏంటి అంటే కన్ఫ్యూజన్లో ఏదో ఒక ఫ్యాన్ అయితే కొనేస్తూ ఉన్నారు అండ్ దానివల్ల పవర్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ అయ్యి పవర్ బిల్ అయితే ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ఈ రోజు వీడియోలో మీరు కనుక ఒక మంచి ఫ్యాన్ తీసుకుందాం అనుకుంటే ఏ ఫ్యాన్స్ తీసుకోవచ్చు అనేది కొన్ని రికమెండేషన్స్ కూడా నేను చేస్తాను. అండ్ మనము పాత ఫ్యాన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి 70 నుంచి 80 వాట్స్ వరకు కాలేవన్నమాట. అదే మనము అదే ఫ్యాన్స్ మనకి కొత్త టెక్నాలజీస్తో వచ్చాయి. అవి కనుక చూసుకున్నట్లయితే మనకి 50 నుంచి 55 వాట్స్ అయితే ఉండేవి. అండ్ దాని తర్వాత మనకి BLDC అయితే వచ్చాయి. అదేం కొత్త టెక్నాలజీ అయితే ఏం కాదు, కాకపోతే ఆ BLDCలోనే అప్గ్రేడ్స్ అయితే చేస్తూ వచ్చారు. ఇవి వచ్చేటప్పటికి మనకి 28 వాట్స్ నుంచి మనకి 35 వాట్స్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకి 70 నుంచి 80 వాట్స్ ఉన్నది సగానికి పైగా అయితే డ్రాప్ అయిపోయింది. అంటే 50 to 55% వరకు మనకి ఈ పవర్ కన్సంప్షన్ అనేది డ్రాప్ అయిపోయింది అనమాట. సో మనం నార్మల్గా తీసుకున్నా సరే ఒక ఫ్యాన్ మీద 5 నుంచి 8 యూనిట్లు చాలా ఈజీగా అయితే మనము సేవ్ అయితే చేయొచ్చు అనమాట. సో అందుకే ఒక ఫ్యాన్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయము. సో మనం ప్రతి రూమ్లో పెట్టుకుంటాం. మనకి ఏసీ ఉన్నా మీరు ఫ్యాన్ పెట్టుకోవాల్సిందే, మీ దగ్గర కూలర్ ఉన్నా మీరు ఫ్యాన్ పెట్టుకోవాల్సిందే, ఏమున్నా ఖచ్చితంగా ఫ్యాన్ అయితే ఉండాల్సిందే. కాబట్టి ఒక సీలింగ్ ఫ్యాన్ అనేది సో బెస్ట్ BLDC ఫ్యాన్లు ఏమున్నాయి, అసలు BLDC ఫ్యాన్ కొనే ముందు మనం ఏం చూడాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఫ్యాన్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను కదా BLDC ఫ్యాన్లు. ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఈ ఫ్లిప్కార్ట్లో ఉన్నట్లయితే ఇక్కడ మీకు షాప్ బటన్ అయితే ఉంటుంది. ఈ షాప్ బటన్లో కూడా అన్ని ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేయగానే మొత్తం మీకు లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా సరే మంచివి అవన్నీ కూడా మీకు ట్యాగ్ చేసి పెడతాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అమెజాన్ అయితే సో దాదాపు మీకు ఫ్లిప్కార్ట్లో మనకి సేల్ జరుగుతుంది కాబట్టి ఫ్లిప్కార్ట్లో కొంచెం ఎక్కువ ఆఫర్స్ అయితే ఉన్నాయి, వాటిని చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేటప్పుడు మనకి BLDCలో మనం ఏం చూడాలి, సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము రిమోట్ అనేది చూడాల్సి ఉంటుంది. సో రిమోట్లో మీకు ఇక్కడ రెండు రకాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేటప్పుడు మనకి IR, ఇంకోటి వచ్చేటప్పటికి RF. ఏంటి ఈ రెండింటికి తేడా అంటే IR అనుకోండి మీరు టీవీకి ఇట్లా పెడతారు కదా మీరు డైరెక్ట్గా, సో అట్లా అయితే ఫ్యాన్కే ఇట్లా పెట్టి మీరు ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు RF అనుకోండి, RF మీకు ఫ్యాన్ ఇక్కడ ఉందనుకోండి, మీరు ఇటు నుంచి పెట్టినా సరే రిమోట్ ఆన్ అవుతుంది, మీరు ఇటు నుంచి పెట్టినా సరే రిమోట్ అయితే ఆన్ అవుతుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే అంతే. మీకు RF ఉందా IR ఉందా ఇది చూసి తీసుకోండి. ఒకవేళ RF ఉందనుకుంటే మాత్రం రూమ్లో మీరు ఎక్కడి నుంచి అయినా సరే రిమోట్ ద్వారా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎయిర్ డెలివరీ. సో ఎయిర్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేటప్పుడు మనకి CFM, CMM, RPM ద్వారా అయితే మనకి మెజర్ అయితే చేస్తూ ఉంటారు. మేజర్గా మనకి RPM అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది మనము గాలి వేగం, మనకి ఎంత వేగం వస్తుంది, ఎంత స్పీడ్ వస్తుంది దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది. అండ్ ఎంత డెలివరీ చేయగలుగుతుంది, ఎంత ఫ్లోని డెలివరీ చేయగలుగుతుంది, ఎంత దూరం రాగలుగుతుంది, ఇవన్నీ కూడా దాంట్లో నీట్గా మనకి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంటారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా అయితే చూడాల్సి ఉంటుంది. ఇక మనం బడ్జెట్ వైజ్గా బెస్ట్ BLDC ఫ్యాన్లు ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పుడు మనకి 2500లో చూద్దాము. 2500లో BLDC ఫ్యాన్ క్రాంప్టన్ కంపెనీ నుంచి ఎనర్జియన్ హైపర్ జెట్ అని అయితే ఉంటుంది. సో ఈ మోడల్ చాలా బాగుంటుంది. మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ ఒక 2500 రూపీస్ ఉంది అనుకుంటే మీరు ఈ మోడల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ దీని ప్రైస్ అనేది మీకు ఈ సేల్లో ఇంకొంచెం అయితే తగ్గుతుంది. మీకు 2200, 2300 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు కనుక అండర్ 2500లో తీసుకోవాలనుకుంటే ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 35 వాట్స్ మోటార్ అయితే ఉంటుంది, 220 CMM అయితే ఉంటుంది అనమాట ఎయిర్ ఫ్లో అనేది. అండ్ 340 RPMతో అయితే ఇది మనకి రావడం జరుగుతూ ఉంటుంది, అంటే స్పీడ్ అనమాట ఇది. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి RF రిమోట్ అయితే వస్తుంది. అంటే మనము ఇట్లా పాయింట్ అవుట్ చేసి కరెక్ట్గా అక్కడే ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ఎక్కడి నుంచి అయినా సరే దీన్ని ఆపరేట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి మనకి ఇన్వర్టర్ మీద కూడా నడుస్తుంది ఇది. అండ్ దాని యొక్క వారంటీ గురించి మాట్లాడుకున్నా సరే ఇది మనకి 2 years పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్టాండర్డ్గానే, ఇట్స్ వెరీ గుడ్ అనేది చెప్పుకోవచ్చు. మరి ఇది ఎవరు తీసుకోవాలి అనుకుంటే తక్కువ బడ్జెట్లో కావాలి, బ్రాండెడ్ ఫ్యాన్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని అయితే చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు 3000 రూపీస్ బడ్జెట్లో మంచి ఫ్యాన్ కావాలి అనుకుంటే మీకు ఆటంబర్గ్. BLDC ఫ్యాన్లు అంటేనే దాదాపుగా మనకి ఆటంబర్గ్ నుంచే ఎక్కువ అయితే వినిపిస్తూ ఉంటాయి. ఈ ఆటంబర్గ్లో మనకి ఎఫిషియో ఆల్ఫా అని అయితే ఉంటుంది, మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. ఏంటి మరి దీంట్లో ఫీచర్స్ అంటే 28 వాట్స్తో వస్తుంది. అంటే మనకి లో అనమాట, కన్సంప్షన్ అనేది చాలా లో అయితే ఉంటుంది. 230 CMM వరకు మనకి ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. 365 RPM అయితే ఉంటుందన్నమాట ఫ్యాన్ స్పీడ్ అనేది. అంటే మీకు ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఫ్యాన్ యొక్క స్పీడ్ కానీ గాలి కానీ ఎవ్రీథింగ్ కూడా ఫైన్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ప్రోస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గాలి అయితే మాత్రం చాలా బాగుంది. 2 years వరకు మనకి స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడ్ కోసం మనకి LED ఇండికేటర్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అది కూడా మనకి కొంచెం ప్రోస్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే LED లైట్లు రావడం ఫ్యాన్లకి అదంతా చాలా బుల్షిట్ నేను చెప్పాలంటే, కాకపోతే అవి కూడా మనకి యాడ్ ఆన్ అవుతున్నాయి కాబట్టి ఒక ఫీచర్ కింద మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి స్టైల్గా కావాలి 3000 రూపీస్ లోపే అంటే కెల్కులేటర్ నుంచి మీకు
హెలిక్స్ అనే బిఎల్డిసి ఉంటుందన్నమాట. సో మీరు దాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటి అంటే మీకు వుడెన్ ఫినిష్ అయితే ఉంటుంది. కొంచెం చాలామందికి ప్రీమియం లుక్లో ఉంటాయి వుడెన్ ఫినిష్ అంటే అని చాలా అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళైతే దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు ఆ ఫ్యాన్ అంతా కూడా వుడెన్ ఫినిష్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 26 వాట్స్తో వస్తుంది. మీకు కరెంట్ బిల్లు చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. ఇది చెప్పాలంటే మీకు 26 వాట్స్ మోటార్ అంటే మీకు చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా తక్కువ కరెంట్ బిల్లు. అండ్ 4 years పాటు మనకి వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లాంగెస్ట్ వారంటీ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి రివర్స్ మోడ్ అయితే ఉంటుంది. అంటే మనము ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత ఒకవేళ వింటర్లోకి వెళ్ళిపోయాము అనుకోండి, వింటర్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదా మనము రూమ్లో ఆల్రెడీ ఏసీ వేసి ఉంటాము, ఏసీతో పాటు ఈవెన్గా ఫ్యాన్ కూడా రన్ చేస్తుంటాం, ఒకటిలోనో రెండులో పెట్టేసి. సో ఈ టైంలో మనకి గాలిని అన్ని మూలలకు కూడా మనకి ఈవెన్గా ఇదైతే స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ టెక్నాలజీ అయితే దీంట్లో ఉంది. సో మీకు 4 years వారంటీతో వస్తుంది. 26 వాట్స్ మోటార్ వస్తుందంటే మోటార్ పవర్ కూడా మీకు చాలా తక్కువ అయితే కన్సప్షన్ అయితే చేస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు పాలీక్యాబ్ నుంచి వివిడ్ నియో ఎల్ఈడి అని అయితే ఉంటుంది. ఇది 2.0 అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో వచ్చేటప్పుడు మీకు 25 లెవెల్ ఫైన్ స్పీడ్ కంట్రోల్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరైతే తీసుకోవచ్చు. అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ అనే చెప్పుకోవచ్చు. మీకు ఎంత స్పీడ్ కావాలో దాన్ని మీరు యాక్యురేట్గా పెట్టుకోవచ్చు. జనరల్గా మనం ఏం చేస్తామంటే స్పీడ్ అనేది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, సిక్స్త్ లెవెల్ అట్లా అడ్జస్ట్ చేస్తూ ఉంటాం కదా. బట్ దీంట్లో వచ్చేటప్పటికి మనము వాల్యూమ్ ఎలా అయితే అడ్జస్ట్ చేస్తుంటామో టీవీలో కానీ లేదా సౌండ్ బార్లో కానీ అలా మనం యాక్యురేట్గా పెట్టుకోవచ్చు. 1, 2, 3, 4 ఇప్పుడు 10, 11 అట్లా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా 25 వరకు ఉంటుంది. అంటే యాక్యురేట్గా మనము ఈ స్పీడ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో బెస్ట్ అని చెప్తాను. అంటే ఇక దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 35 వాట్స్ మనకి మోటార్స్ అయితే వస్తుంది. కొంచెం పవర్ఫుల్ మోటార్ అని చెప్పుకోవాలి. అండ్ రివర్స్ రొటేషన్ కూడా అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎల్ఈడి లైటింగ్ రింగ్ కూడా మనకి దీంట్లో అయితే ఉంటుంది. అంటే కొంచెం ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ పాలీక్యాబ్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రీమియం బ్రాండే. ఖచ్చితంగా దానికైతే మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ నా బడ్జెట్ అనేది ఒకవేళ 4000 వరకు ఉంది అని అనుకుంటే 3500 రూపాయలు అంటే మీకు పాలీక్యాబ్ వచ్చేస్తుంది. మరి 4000 రూపాయలు పెట్టాలి అనుకుంటే మీకు అక్కడ హెవెల్స్ నుంచి అయితే ఉంటుంది. ఎలిస్ బిఎల్డిసి మోడల్ అయితే ఉంటుంది అనమాట. మీరు దానికైతే వెళ్ళొచ్చు. మరి దీంట్లో ఏంటి ఫీచర్స్ అని అంటే 28 వాట్స్ మనకి మోటార్ అయితే వస్తుంది అనమాట. డీసెంట్ మోటార్ అని చెప్పుకోవాలి. అండ్ మీకు ఇది డస్ట్ రెసిస్టెంట్ కోటింగ్తో అయితే రావడం జరుగుతుంది. అంటే చాలా వరకు ఫ్యాన్లన్నీ కూడా మనము రెక్కలు కనుక చూసుకున్నట్లయితే ఆ వింగ్స్ దాని మీద చాలా వరకు మనకి దుమ్ము అంతా ఉంటుంది కదా, ఆ దుమ్ము పట్టకుండా చేస్తుంది. అంటే మనకి దాని మీద పెయింట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వేసేది అది మనకి రస్ట్ ఫ్రీ అయితే ఉంటుంది, అలాగే డస్ట్ ఫ్రీ కూడా ఉంటుంది. సో దానివల్ల మనకి ఈ దుమ్ము పట్టడం కానీ అలాంటివి ఏమీ పట్టకుండా అయితే ఉంటాయి. ఇక దీంట్లో మనకి ప్రోజ్ ఏంటి అంటే మనకి ప్రీమియం ఫినిషింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏరోడైనమిక్స్ చాలా బాగుంటాయి. సో ఎప్పుడైతే మనకి ఏరోడైనమిక్స్ బాగుంటాయో దానివల్ల మనకి గాలి అనేది చాలా ఈవెన్గా వస్తుంది, చాలా మంచిగా వస్తుంది. సో అది మనకి దీంట్లో ప్లస్ అని చెప్పుకోవాలి హావెల్స్ నుంచి. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 4500 రూపాయల వరకు నేను పెట్టుకోగలను అని అనుకుంటే అక్కడ మీకు 5 years వరకు వారంటీతో ఓరియంట్ నుంచి వస్తుంది. సో ఓరియంట్ నుంచి చాలా మంచి బ్రాండ్ ఓరియంట్ ఎన్విరాన్ బిఎల్డిసి ప్రో అని అయితే ఉంటుంది. అది ఎన్విరానో ఉంటుందన్నమాట ఒక మోడల్. మీరు దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ అనేది మీకు 4500 రూపాయలు వస్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి ఇది మీకు 5 years వారంటీతో వస్తుంది, లాంగెస్ట్ వారంటీ. సో 5 years వారంటీతో వస్తుంది. ఖచ్చితంగా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మరి ఈ ప్రైస్లో మీకు 5 years రావడం అంటే మామూలు విషయం అయితే కాదు కదా ఒక ఫ్యాన్ మీద. సో ఖచ్చితంగా మీరు అయితే తీసుకోవచ్చు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే 32 వాట్స్ మోటార్తో వస్తుంది. మనకి కర్వ్డ్ డిజైన్ బ్లేడ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మనకి గాలి ఎఫిషియన్సీగా వస్తుంది అని వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాంటీ డస్ట్ కోటింగ్ కూడా దీని మీద కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎలా తీసుకున్నా సరే ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నాకు బడ్జెట్ ఎక్కువ నేను పెట్టుకోగలను అనుకుంటే వాళ్ళ కోసం మాత్రమే ఇది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొంచెం ప్రీమియంగా కావాలి అని అనుకుంటే 6500 రూపాయల వరకు నేను పెట్టగలను అనుకుంటే అక్కడ మీకు ఆటంబర్గ్ నుంచి ఎరిస్ ఎనిగ్మా స్మార్ట్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకొంచెం ఇది మాకు పవర్ఫుల్ మోటార్ అనమాట. 41 వాట్స్తో వస్తుంది. కానీ మీకు 250 cmm అయితే ఉంటుందన్నమాట ఈ ఎయిర్ ఫ్లో అనేది. అంటే మీకు గాలి చెప్పాలంటే చాలా ఎక్కువ గాలి అయితే వస్తుంది దీని నుంచి. ఎందుకంటే మనం ఆల్రెడీ 6500 రూపాయలు 6500 రూపీస్ ప్రైస్ అయితే పెడుతున్నాం కాబట్టి ఇది విచ్ ఇస్ హ్యూజ్ అని చెప్పాలి. సీలింగ్ ఫ్యాన్కి అంత పెట్టడము, అది కూడా బిఎల్డిసి ఫ్యాన్కి పెడుతున్నాం కాబట్టి అంత ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే అవుతుంది. ఇక దీంట్లో మనకి కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏంటి స్మార్ట్ ఫీచర్స్ అంటే మొబైల్ యాప్తో వస్తుంది, అలెక్సా కంట్రోల్ అయితే ఉంటుంది, గూగుల్ అసిస్ట్ అయితే ఉంటుంది, మనం వాయిస్తో కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. మరి పెడుతున్నాం కదా 6500 రూపీస్ వరకు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు.
గుర్తుపెట్టుకోండి, మనం ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఓవరాల్గా నా ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, నాకు ఒక స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్ కావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా దీని అయితే తీసుకోవచ్చు. ఇక డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూన్ బీమ్ లైటింగ్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫాల్ సీలింగ్కి ఏదైతే ఉంటుందో మనకి చాలామంది ఇప్పుడు ఎవరు కూడా ఫాల్ సీలింగ్ లేని వాళ్ళు లేరు. ఆ ఫాల్ సీలింగ్కి మొత్తం డిజైన్లో కలిసిపోతూ ఉంటుంది అనమాట. అంటే చాలా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది, ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది మీ ఫాల్ సీలింగ్కి. అలాంటి ఒక బిఎల్డిసి ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ఇవి గైస్, మీరు కనుక ఒకవేళ మంచి బిఎల్డిసి ఫ్యాన్లు తీసుకోవాలనుకుంటే ఈ ఫ్యాన్స్ని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, బిఎల్డిసి ఫ్యాన్లు ఎప్పుడు తీసుకోవాలి అని అంటే మీ యూసేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం మీరు బిఎల్డిసి ఫ్యాన్లకి అయితే వెళ్ళండి. ఎందుకు అని చెప్తున్నాను అంటే మీకు 1500కి కూడా క్రాంప్టన్ ఫ్యాన్ వచ్చేస్తుంది, 2500 కూడా క్రాంప్టన్ ఫ్యాన్ వస్తుంది. నేను ఇక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకు మనం 1500 ఫ్యాన్ తీసేసి మనం 2500 ఉండేటువంటి ఫ్యాన్ తీసుకోవాలి అని అంటే కన్సప్షన్ మెయిన్. ఇక్కడ మనం వాడుతున్నటువంటి కన్సప్షన్ అనమాట, అది మనకి న్యాయం చేయగలుగుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనం ఎక్కువ వాడినప్పుడే మనకి బిఎల్డిసి అనేది ఆదా అవుతుంది. లేదు నేను 1 అవర్ 2 అవర్స్ వాడతానంటే మాత్రం ఖచ్చితంగా మీరు బిఎల్డిసికి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. ఎవరు చెప్పినా కూడా కొనవద్దు, ఎందుకంటే దాని ప్రైస్ని ఎట్టి పరిస్థితుల్లో మనము పవర్ బిల్లులో మ్యాచ్ చేయలేము. సో బట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఎక్కువ వాడతారు అనుకుంటే మినిమం ఒక 5 అవర్స్ 6 అవర్స్, యాక్చువల్గా అయితే బిఎల్డిసి ఫ్యాన్లు వాడాలంటే 7 to 8 అవర్స్ వాడాలి ఒక రోజుకి. అలాంటి వాళ్ళకైతే మాత్రం మోస్ట్ యూజ్ఫుల్. అట్లీస్ట్ మీరు ఒక 5 అవర్స్ వాడుతున్నా సరే మీరు బిఎల్డిసి ఫ్యాన్లకి అయితే వెళ్ళిపోండి. సో ఇవి బెస్ట్ నాకు అనిపించినవి బిఎల్డిసి ఫ్యాన్లు. ఇంకా ఏమైనా బెస్ట్ ఉన్నాయంటే అన్నీ కూడా లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఇక్కడ ప్రోడక్ట్ షాప్ బటన్ అయితే ఉంటుంది. ఆ షాప్ బటన్ మీద జస్ట్ క్లిక్ చేశారంటే మొత్తం మీకు ప్రోడక్ట్స్ అన్ని లిస్ట్ కనిపిస్తూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.